అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ వచ్చారు. కూడా ప్రొవైడ్ చేసి ఈ జాబ్ మేళా పెట్టుకోవడానికి సహాయ సహకారాలు అందించిన హర్షిని విద్యా సంస్థల చైర్మన్ శ్రీ గోరంట్ల రవికుమార్ గారికి, అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జిల్లా మాధవి గారికి, మన ఏఎంసీ చైర్మన్ శ్రీ పుంజ వెంకటరావు గారికి, అలాగే మన నియోజకవర్గ ప్రత్యేక అధికారి సబ్ కలెక్టర్ గారు శ్రీ లవణ గారికి, ఇంకా మన కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు గారు, ఈ కళాశాల సిబ్బంది, విద్యార్థులు, అలాగే ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమానికి వచ్చిన అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా టైం అయింది కాబట్టి సింపుల్గా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. తర్వాత ఇక్కడ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చిన కంపెనీలన్నీ కూడా వారి హెచ్ఆర్ల సమక్షంలో మీతో మాట్లాడతారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ జరిగే సమయంలో మీరందరూ కొంతమంది భోజనం చేసి రెడీగా ఉంటే ఈ యొక్క కార్యక్రమం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఇందాక మన పెద్దలందరూ కూడా చెప్పారు, ఈరోజు ఇక్కడికి కేవలం ఒక ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాదు మనం వచ్చింది, మన ఒక అద్భుతమైన భవిష్యత్తుకి, బంగారు బాటలకి మొదటి అడుగు వేయడానికి ఇక్కడికి మీరందరూ రావడం జరిగింది. ఎందుకంటే ఉన్నాయి, కానీ వాటిని మనం కనెక్ట్ అయ్యి తెచ్చుకోవడం అందరికీ సాధ్యపడదు. ఈరోజు మీకు అవకాశం వచ్చింది. ఇక్కడ మనకి ప్రభుత్వం అలాగే పెద్దలందరూ కూడా మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి కంపెనీలతో మాట్లాడి వారందరినీ ఇక్కడికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు. సో ఈరోజు ఇక్కడ వచ్చిన కార్యక్రమం వీటిలో ఉద్యోగం వచ్చిందా రాలేదా అనే దాన్ని పక్కన పెడితే, మీకు ఆ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అయితే పర్లేదు, లేకపోతే ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలుసుకొని ఆ గ్యాప్ని రాబోయే ఇంటర్వ్యూస్ కల్లా ఫుల్ఫిల్ చేసుకొని మనం కూడా ఇంకా సెల్ఫ్ స్కిల్ని పెంచుకొని మంచి త్వరగా దానికి రెడీ అయితే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు కూడా మన దురదృష్టం ఏంటంటే వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎప్పటి నుంచో సంస్థాగతంగా కొన్ని వస్తూ ఉన్నాయి. కాబట్టి మనకి మన బోధనా వ్యవస్థలోనే చిన్న అరమరికలు ఉండటం వలన ఈరోజు పిల్లలు చదువుకొని బయటకు వచ్చి మార్కులు బ్రహ్మాండంగా వస్తున్నాయి, కానీ ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆ పిల్లల్లో ఉండట్లేదు. అది దురదృష్టం. అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి విద్యా సంస్థలు పనిచేయాలి. అలాగే పిల్లలు కూడా మీ యొక్క ఆలోచనని కొంత మోడిఫై చేసుకొని పరిశ్రమకి ఏ రకమైన అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు తీర్చే మ్యాన్ పవర్కి ఎలాంటి స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద దృష్టి పెడితే ఒక మంచి కెరీర్కి బాటలు పడతాయి. మొదట్లో వచ్చే ఉద్యోగానికి ఎప్పుడు కూడా మీరు శాలరీ ఎంత అనేది పట్టించుకోవాల్సిన పని లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.